ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనాన్ని మరొకసారి మనం చదువుకున్నాం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెందును. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియ శిష్యుడు యోహాను, ఆయన పట్టబడ్డాడు. పద్మాసు సంతలో ఆయన వేశారు. అక్కడ దర్శనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి ఇచ్చి ఈ ప్రకటన గ్రంథం అంతా రాయించి పెట్టారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని ప్రభువు వారు యోహానికి దర్శన రూపంలో తెలియజేసి ఈ లోకానికి అందరికీ కూడా తెలియపరచడానికి ఆత్మదేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని అంతటిని కూడా మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు ఆయన ద్వారా. కాబట్టి ఆయనకు వచ్చిన దర్శనం ఏంటి అంటే, అక్కడ 19వ అధ్యాయంలో అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. గొప్ప జనాలంతా కూడా గొప్పగా అరుస్తూ ఉంటారు. అది అరుపులా, స్తుతించడమా, పాట, చేయి కొడుతున్నారా అని అంటే కొన్ని మనకు అర్థం కావు, ఏదో గోలగోలగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరం, ఒకటే స్వరంగా వినపడుతుంది. అక్కడ జనులేమో చాలా మంది ఉన్నారు జనులు. అక్కడ రాయబడిన మాటల ప్రకారంగా బహుజనులు చాలా మంది, ఎంతమందో లెక్కలేదు. గొప్ప స్వరం ఒకటే విధంగా వినపడుతుందండి. ఒకటే స్వరం వినపడుతుంది. పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని. ఇలాగా చెప్తున్నారంట. అంటే చెప్పడం అని రాశారు, కానీ స్తుతిస్తుంటారు వాళ్ళు. అక్కడ దేవుని స్తుతిస్తుంటారు. చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అనేటువంటి మాట వినపడిందండి. ప్రభువుని స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రక్షణ మహిమ ప్రభావము, ఇన్ని. ఒకటి రక్షణ, రెండు ఆయన మహిమ, ఆయన ప్రభావము ఆయనకే చెల్లుతాయి అని పరలోకంలో చాలా మంది గుంపులు కూడి అరుస్తున్నటువంటి ఆ మాటలు, దేవుణ్ణి స్తుతించే మాటలు ఆయనకి ఏర్పడ్డాయంట. ఆ మాట మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. మనం ఇంకా ఆ అధ్యాయంలోకి వెళ్తే 6-7 వచనాలు కూడా మనం చదువుకుందాం. 6-7 వచనాలు. 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని ఆయనకి ఇంకా వినిపించింది. మొట్టమొదటేమో రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును అనేటువంటి స్వరం వాళ్ళు అక్కడ చెప్పగా విన్నాడంట. రెండవదిగా ఈ 6-7 వచనాలు ఏం విన్నాడంటే, అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువును అగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. చూడండి, గొప్ప శబ్దం. నిర్గమకాండంలో ఉరుములు మెరుపులు శబ్దం దేవుడు మాట్లాడుతుంటే, కానీ ఇక్కడేం శబ్దం అంటే
జలములు, గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును. ఆయన్ని స్తుతించే విధానం ఎలా ఉందంటే, దేవుడు బిడ్డారా, బలమైనటువంటి ఉరుములు వస్తే డమడమడమడమ ఎలా వస్తాయి, భయంకరంగా ఉంటాయి కదా, అలా ఉందంటే ఆయన్ని స్తుతించే విధానం దేవుడు బిడ్డారు. మనం కూడా ప్రార్థన చేయమన్నా, ఆరాధన చేయమన్నా మనం కూడా చేస్తాం. ఎలాగ చేస్తాము? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆయన్ని స్తుతించే విధానం, ఆయన ఘనపరిచే విధానం ఈయనకి ఎలా వినిపిస్తుందో చూడండి. గొప్ప జలములు అంటే నీళ్లు పడతా ఉంటే ఎంత శబ్దం వస్తుందో. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే నీళ్లు పడతా ఉంటాయి, పైనుంచి నీళ్లు పడతా ఉంటే శబ్దం వస్తూ ఉంటుంది, ఓ అని శబ్దం. సముద్రం దగ్గరికి వెళ్తే అదొక శబ్దం వినపడుతుంది ఆ సముద్రం దగ్గర. విన్నారా? ఉరుములు వచ్చినప్పుడు, ఉరుములు వస్తే ఉరుముల శబ్దం విన్నారా? మన ఊళ్ళోకి ఎప్పుడు రాలేదా? ఉరుములు వచ్చాయి, శబ్దం వస్తుంది. ఒక్కోసారి పెద్ద పెద్దగా వచ్చినాయి అనుకో, మనం కూడా భయపడతాం, చెవులు మూసుకుంటాం కదా. కాబట్టి జనాలంతా కలిసి ఓ అని అరిస్తే ఎలాంటి శబ్దమో అలాంటి శబ్దం అంటే ఇక్కడ. ఆ శబ్దము ఏమంటుందంటే, సర్వాధికారియు ప్రభువును అగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. మన దేవుడు ఏలుచున్నాడు, రాజ్యాన్ని ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించండి. ప్రతి భారము ఆయనదే, ప్రజలను పరిపాలన చేస్తున్నాడు ఆయన, ఆయన్ని స్తుతించండి అని గొప్ప స్వరం అంట. మనం ఎలాగ ఆరాధన చేస్తామో ఒకసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఎందుకంటే దేవుడు బిడ్డారా, ఇక్కడ అంత పెద్దగా వాళ్ళు ఆరాధన లేకపోతే దేవుని స్తుతించే విధానం ఎందుకు ఉంది అంటే, ఆయన రక్షణ, మహిమ, ప్రభావాలన్నీ కూడా పొందుకొని ఉన్నారు. వాళ్ళు రక్షణ పొందుకొని ఉన్నారు, ఆయన మహిమ, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకొని ఉన్నారు, ఆయన ప్రభావం వాళ్ళ మీద ఉందండి. అందుకనే వాళ్ళలోంచి ఆ ఉత్సాహము, ఆ ఉరుములు లాంటి శబ్దము ఇవన్నీ వస్తున్నాయి వాళ్ళలోంచి. అందుకనే గొప్ప జనాల శబ్దం అంటున్నాడు ఆయన. మరి మనము దేవుణ్ణి స్తుతించే విధానంలో, దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనం ఎలా ఉన్నాం? ప్రార్థన చేయమన్నా లేకపోతే ఆరాధన చేయమన్నా హల్లెలూయా అన్న ఎలా చేస్తున్నాము? అలాగా ఉత్సాహంతో, ఉరకలు వేసే అనుభవంతో మనం చేస్తున్నామా? ఏదో చేయాలి కాబట్టి ఏదో చేసాంలే, ఏదో ఆరాధన అంటే ఆ ప్రభువా చేశాను ఆయన, యేసు ప్రభు నామములో ఆమేన్ అని అంటున్నావా? ఎట్లా ఉంది మనలో వచ్చే ఉత్సాహం? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలు బట్టి ఎగిరి గొంతులు వేసే అనుభవం అంటే అక్కడ ఆయనకే వర్తిస్తాయన్నీ అని వీళ్ళు ఇక్కడ అంటున్నారు. ఆ తర్వాత అక్కడ చూసినప్పుడు ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. 6-7 వచనాలు ఆ మాట నేను తెలియదు. ఆయన భార్య అంట. ఎవరు ఆయన భార్య అంటే? సంఘమే. పెళ్లి కొడుకు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. సంఘాన్ని ఆయన భార్యగా పోల్చారు. ఆ సంబంధం అలాంటిదంట, భార్య భర్తల సంబంధం సంఘానికి ప్రభువు వారు. ఎందుకు అలాగా అన్నారు? భార్య భర్త ఇరువురు ఎలాగ అన్యోన్యంగా ఒకరి బాధలో, ఒకరి కష్టాల్లో, ఒకరి మరి శ్రమల్లో, ఒకరి సంతోషంలో ఒకరు ఎలా ఉన్నారో ప్రభువుల వారు కూడా మన పట్ల అలాగే ఉంటాడంట. సంఘము అన్నాడు. సంఘం అంటే మనది ఒకటే కాదండి, జ్యేష్ఠ సంఘం అంటాడు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో ఎవరైతే దేవుని పట్ల భయము, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి జీవిస్తారో వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరుకుంటారు. వాడు మాత్రమే ప్రభు రాకడ సంఘంలో వాళ్ళందరినీ ఏర్పాటు చేసి తీసుకొని వస్తాడు. ఆ సంఘాన్ని అందరూ కలిసిన ఆ సంఘాన్ని దాని జ్యేష్ఠ సంఘము అన్నారు. జ్యేష్ఠ సంఘం, పెద్ద సంఘం అది. అందుకే గొప్ప జనముల సమూహం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన కోసము
పిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది, అయిపోయిందంట. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయనకి భార్యగా కావలసినటువంటి సంఘము సిద్ధపరచుకొని ఉందంట. సిద్ధపరచుకొని ఉన్నది అంటే సంఘములో, అనేక సంఘాల్లో ఉన్నటువంటి మనమందరం కూడా సిద్ధపరచుకొని ఉన్నామా లేదా? ప్రభువు రాకడ, పెళ్లి కొడుకు రాకడ ఆసన్నమవుతా ఉంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఇలాగని, ఇప్పుడు మామూలుగా పెళ్లి కొడుకు వస్తూ ఉంటాడండి, పెళ్లి కొడుకు తీసుకొస్తారు. ఇప్పుడు తక్కువగా ఉంది కానీ ఒక ముస్లిమ్స్లోనే చేస్తారు అట్లా. చాలా మంది ఇంతకుముందు రోజుల్లో పెళ్లి కొడుకుని తీసుకురావాలంటే ఆడ వెడిలు ఉంటుంది, ఆయనకు పోయి అన్ని మేళ తాళాలతో పోయి తీసుకొని ఆయన ఊరేగించుకొని తీసుకొస్తారు కారులోనో దేంట్లోనో. అదే ముస్లిమ్స్ అయితే ఎక్కడ తీసుకొస్తారు పెళ్లి కొడుకుని? అసలు మనం వాళ్ళ గుర్రం ఎక్కించి పూలమాలన్నీ వేసేసి ముఖానికి ఏం కనపడకుండా, ఊపిరి ఆడకుండా, ఇంకా రాబోయే అంతా అయితే నీకు ఊపిరి ఆడదు ఇంకా పెళ్ళి అయితే అని చెప్పడానికి. కాబట్టి అలాగ అలంకరణ చేసి తీసుకొస్తుంటే అందరూ కూడా ఎగరుతూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ పెద్దోళ్ళు అందరూ ట్రబుల్ కొడుతుంటే పెళ్లి కొడుకు తీసుకొచ్చారు కదా. అలాగే పెళ్లి కొడుకు మధ్యాకాశానికి వస్తాడంట యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆ దేవదూతలు ఉంటారు, వాళ్ళందరూ కూడా మనల్ని ఎవరైతే పరిశుద్ధపరచుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలాగా పట్టుకొని తీసుకెళ్తారంట ఆయన దగ్గర. ఈ సంఘం అంతా కలుస్తుంది ఆయన దగ్గర. ఇక్కడ రాయబడిన మాట మన ప్రకారంగా మనం చూస్తే సిద్ధపరచుకొని ఉన్నది అని రాస్తున్నాడు. అయితే ఆ సంఘములో ఉండేటువంటి మనము సిద్ధపరచుకొని ఉన్నామా, సిద్ధం చేసుకొని ఉన్నామా? మన పవిత్రతని, ఆయన కోరుకునే పరిశుద్ధత అక్కడ రాయబడిన మాట. తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆ సంఘం అంతా ఏం చెప్తుందంటే సంతోషపడి ఉత్సాహంతో ఆయన్ని మహిమపడతాం, ఉత్సాహంతో ఆయన మహిమపడతాం. ప్రభుని వారు పెళ్లి కొడుకు వస్తూ ఉంటే ఈ సంఘం ఎదిరిపోయింది, పరిశుద్ధత కలిగి ఉంది, ఆయనకి సంతోషం కలిగించేదిగా ఉందంట. ఆయన భార్య అనేటువంటి ఆ సంఘం జ్యేష్ఠ సంఘం, ఆ సంఘంలో మనం కూడా ఉన్నాం. అయితే ఆ సంఘానికి, జ్యేష్ఠ సంఘానికి సిద్ధపరచబడుతున్నటువంటి మనము అలాగా సిద్ధపరచుకొని ఉన్నామా? ఆ సంఘంలోకి, జ్యేష్ఠ సంఘంలోకి మనల్ని ఆహ్వానించడానికి ఆ సంఘంలో ఒక సభ్యుడిగా ఆ వారసత్వ హక్కు పొందుకొని ఉన్నవారుగా మనం కూడా ఉన్నామా లేదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి అనుకుంటాను. సిద్ధపరచుకోవడం అంటే అదే. ఆయన అంటున్నాడు కదా ఇప్పుడు జగన్ గారు, మీరంతా సిద్ధమా అంటున్నాడు ఆయన. ఆ సిద్ధం కాదు, ఆ సిద్ధం ఒక్కరోజే. మన సిద్ధపాటు పరలోక రాజ్యాలు, సంతోషం, సమాధానం అక్కడ. ఈడ కొంతమందికి, ఆడ అందరికీ, ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో అందరికీ అక్కడ మంచి గొప్ప విందంట దేవుని బిడ్డలారు. కాబట్టి ఆ ఎలాగ సిద్ధపరచుకోవాలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఎలాగా సిద్ధపరచుకోవాలి, ఆయన సిద్ధపరచుకోవడం ఎలాగా చూద్దాం, లేఖనాల్లో చూద్దాం ఎలాగా మనం సిద్ధపరచుకుంటాం. ఎజ్రా గ్రంథం ఒక్కొక్క అంశం మనం గమనిద్దాం. ఒక్కొక్క అంశాన్ని ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని
ఆ, చూసారా, మందిరం ఎదుట సాష్టాంగపడి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడంట. అయ్యా, ఈ ప్రజలను క్షమించయ్యా. ఇంకా కింద లేఖనాల్లో పోతే ఎందుకు ఏం పాపం చేశారు, ఆయన ఎందుకు ఒప్పుకోవాలి అనేటువంటి మాటలు అన్నీ ఉంటాయి. ఆయన మాటలు ఉంటాయి. అవన్నీ చదవాలంటే మనకు సమయం లేదు. 1-2 వచనాలు మాత్రమే ఇందులో మనం చదువుకుందాం. 1-2 వచనాలు మాత్రమే చదువుకుందాం. 5వ వచనం చదువు. ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరినూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను, చూడండి, చెరపట్టబడ్డారట. ఏంది అసలు, ఎందుకు, ఏ పాపం చేశారు, ఏం చెరలో ఇరుక్కున్నారు అంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటని వాళ్ళు అతిక్రమించారు. ఏం చెప్పాడంటే, అక్కడ పై చూస్తే 2వ వచనంలో, ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. చూడండి, అన్యజనులలో స్త్రీలను పెళ్లి చేసుకున్నారంటండి. అన్యజనుల స్త్రీలు అంటే మనం ప్రభుల వారిని కొలుచుకుంటూ ఉన్నాం. అన్యజనులు అంటే ఇతర దేవతలు, దేవుళ్ళని పూజించేవారు. వాళ్ళని వివాహం చేసుకోకూడదంట. దేవుడే చెప్పాడు అన్నమాట. అందుకే అబ్రాహాము తన కుమారుడికి వివాహం కోసం ఎక్కడికో పంపిస్తాడు. నువ్వు అక్కడవే తీసుకురాపోయా, ఆ ఊరికి మా వాళ్ళు ఉంటారు, అక్కడ చూసి తీసుకురా. ఎవరినైనా తీసుకురామంటావు, నీకు దేవుడు తోడుంటాడు, లేపో, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, మా అబ్బాయికి అమ్మాయి చూసి పెడతాడు, పోయి చూసుకురాపో అంటే వెళ్తే, అబ్రాహాం సేవకుడు వెళ్తే అబ్రాహాంకి, ఆ సేవకుడికి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి ఇస్సాక్కి మంచి సంబంధం కుదిర్చి పంపిస్తాడండి. దేవుడి మీద ఆధారపడితే దేవుని యొక్క కృపను పొందుకుంటాం మనం. ఇక్కడ కూడా ఎజ్రా గ్రంథంలో మనం గమనించినప్పుడు, అయ్యా, అన్యజనుల స్త్రీలను చేసుకొని మేము పాపం చేసామయ్యా, నీ మాట వినలేదయ్యా అని చెప్తూ ఉంటే ఎజ్రా మాటలన్నీ విని, వాళ్ళు చెప్పిందంతా విని, అందుకనే 5వ వచనంలో వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఆయన అందరినీ పిలిపించి ఏడుస్తాడంట. ఎట్లా ఏడుస్తాడు? చెరపట్టిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయక ఉండెను. అన్నం లేదు, నీళ్ళు లేదు. ఎందుకంటే పాపం చేసినప్పుడు భోజనము, దుఃఖము అవన్నీ దూరం అవుతాయంట దేవుని బిడ్డల. ఎందుకంటే మన పాపాన్ని బట్టి దేవుని ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మనకి అవన్నీ సహించవు దేవుని బిడ్డలు. హాయిగా తింటూ ఉన్నాం, హాయిగా పనులన్నీ చేసుకుంటున్నాం, దేవుని కార్యాల వైపు కాకుండా మన సొంత కార్యాల వైపు వెళ్ళిపోతున్నాం, పాపాన్ని చేసేస్తున్నాం అన్నప్పుడు అది సిద్ధపాటు కాదు. అది సిద్ధపాటు కాదు దేవుని బిడ్డ. మందిరం ఎదుటే ఏడ్చాడు ఆయన. ఎజ్రా చెప్పినప్పుడు ఎజ్రా ఎదురుగుండా చేరి, అయ్యా, వీళ్ళందరినీ క్షమించయ్యా, వీళ్ళు పాపం చేశారయ్యా, చెప్తున్నారయ్యా వాళ్ళు అని ఏడ్చాడంట. భోజనం అయినా చేయలేదంట. అసలు ఎజ్రాకి ఏం అవసరం అండి? చేసిన పాపం వాళ్ళు. ఎజ్రాకి ఎందుకు ఆయన ఉపవాసం ఉండాలి? ప్రేమ దేవుని బిడ్డల, తన బిడ్డల పట్ల ప్రేమ. అందుకనే ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, ఒకటే ఏడుపు ఏడుపు ఏడుపు. సిద్ధపాటుకి మనం కూడా అలాంటి సిద్ధపాటులో ఉన్నామా? ఆ సిద్ధపాటుకి ప్రిపేర్ అవుతున్నామా?
రెడీ అవుతున్నామా? పాపాలు ఒప్పుకుంటున్నామా? విడిచిపెట్టేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయడం అంటే 5 కావాలి ఇది కావాలని అడగడం కాదు. దేవుడు బిడ్డారు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడమే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో దేవుడు నీకు అన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. నీకు అవన్నీ ఏం లేకుండా దేవుడి మాట వినకుండా మనకు నచ్చిన మార్గంలో నడుస్తూ ఉంటే అది పరిశుద్ధత కాదు, అది ప్రిపేర్ అవ్వడం కాదు. అసలు ఎంత మాత్రమో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం కానే కాదు. అన్ని జనులు నడిచినట్టుగా మనం కూడా నడుస్తూ ఉంటే అది ప్రిపేర్ కాదు దేవుడి బిడ్డ. దాన్ని పరిశుద్ధపరచుకోవడం కాదు, సిద్ధపాటు లేదు అని మనకు అర్థం. అందుకే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ విషయంలోనే ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? సిద్ధపాటుకి కోసంగా చూస్తే మనం అన్యజనులు చేసుకోవద్దన్నాడు, అదొకటే అనుకుంటాం మనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం దేవుని బిడ్డ. వివాహాల విషయాల్లో కానీ, ఇల్లు కట్టుకునే విషయాల్లో కానీ, లేకపోతే వ్యాపారాలు చేసుకునే విషయాల్లో కానీ ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆ సిద్ధపాటికి మనం ప్రిపేర్ కావడం లేక. అందుకే ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందుకోండి అని చెప్తున్నాడు ప్రభువు. ఆత్మదేవుడు కూడా అదే చెప్తున్నాడు, మారు మనసు పొందుకోండి, ఇంకా నుంచైనా మారండి అంటున్నాడు. సిద్ధపాటు, ఆ సిద్ధపాటు లేకపోతే ఎట్ట దేవుడు పెట్టారా? పాపమును ఒప్పుకొని ప్రభువు చిత్తానుసారముగా నడవడమే సిద్ధపాటు అంటే. నడుస్తున్నామా? దావీదు పాపం చేశాడు. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో దేవుడు హెచ్చరించాడు. నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరిస్తాడు, జాగ్రత్త, పాపం చేశావు, నువ్వు చేసిన పాపానికి మళ్ళీ నీ మీద శిక్ష పడుతుంది అని హెచ్చరించినప్పుడు భయపడ్డాడు దావీదు. భయపడి, అయ్యా నేను ఇంకెప్పుడు పాపం చేయనయ్యా అని, ఇంకెప్పుడు పాపం చేయలేదంట. రాసి ఉంటుంది రాజుల గ్రంథాల్లోకి వెళ్తే, దావీదు పక్షపా విషయంలో తప్పితే ఇంకెప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదని. తన జీవితకాలం అంతా పరిశుద్ధంగా జీవించాడు దావీదు. తప్పులు చేయడము సహజమే, ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ అది తెలుసుకొని వారి మనసు పొందుకోవడంలోనే ఉంది మన పరిశుద్ధత అంతా, మన గొప్పతనం. అప్పుడే నీకు ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి ఆ స్వరము ఎట్లుంటుందంటే పెద్దగా వినపడుతుందంట. పెద్దగా వినపడుతుంది, పెద్ద స్వరం వస్తుంది మనకి. ఏదో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేటువంటి స్వరం రాదు మనకి. గొప్ప స్వరం వస్తుంది. ఎందుకంటే ఆ ఆరాధన చేసేటప్పుడు, దేవుడిని స్తుతించేటప్పుడు, దేవుడిని గణపరిచేటప్పుడు ఉత్సాహం ఉంటుంది లోపల. దేవుడు నాకు, అయ్యా మనకి ఎవరు కనపడాలి, మనకి అందరూ ఎవరు కనపడకూడదు. ఇంకా ఆ సమయంలో మనకి వాళ్ళెవరు కనపడకూడదు, ఒకే స్వరం వినపడింది. అని జనాలు చాలా మంది ఉన్నా ఒక్క స్వరమే వినపడింది యోహాను గారి. కాబట్టి ఎంతమంది ఉన్నారో మనకు అనవసరం, స్వరం ఒక్కటే వినపడాలి, దేవుడికి వినపడాలి, వినేవారికి కూడా వినపడాలి. ఎందుకు వినపడాలి అంటే సాక్ష్యం చెప్పాలి. నువ్వు పశ్చాత్తాపడిన విధానము అందరూ గమనిస్తున్నారు కదా, అందరూ గమనిస్తూ ఉంటారు. మన జీవితంలో మనం ఏమేమి పనులు చేస్తున్నామో, ఎక్కడెక్కడ తిరుగుతున్నామో అవన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి నేను పరిశుద్ధముగా జీవిస్తున్నాను కదా అని నువ్వు దేవుడికి చెప్పుకుంటూ ఉంటే నిన్ను చూసిన వారందరూ కలిసి ఆమేన్ అంటారు. దేవుడు అంటే సాక్ష్యం. అవును ప్రభువా, నేను చెప్పిందంతా నిజమే అని సాక్ష్యం చెప్పడమే ఆమేన్ అంటే. ఏదో కాదు ఆమేన్ అంటే, ఆమేన్ అంటాం. దానికి అర్థం ఏంటంటే, అవును ప్రభువా ఇది నిజము, ఇతను చెప్పిందంతా కరెక్టు అని చెప్పడమే ఆమేన్ అన్న పదానికి అర్థం దేవుడు. కాబట్టి మనం ఆరాధన చేసి దేవుని స్తుతించి మనం పరిశుద్ధత కలిగి మందిరంలోకి రాకముందే ప్రతి పాపాన్ని ఒప్పుకొని మనం చేసినవి మనకు తెలుస్తాయి. తెలియకుండా పోలా. ఒకవేళ అట్లా తెలియకుండా చేసి వచ్చినా దేవుడు మనతో మాట్లాడతాడు, ఇది నువ్వు చేసావని. అప్పుడైనా కనీసం సరిదిద్దుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ దేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇస్తే దేవుడిని స్తుతించి గణపరిచి మహింపరచుకోవడానికి, ఆయన ఆరాధించడానికి అవకాశం ఇస్తే మనం లేపేయకుండా
మళ్ళీ పక్వారానికి అవకాశం ఇస్తే మళ్ళా దేవుని ప్రభా పోయినసారి నేను తెలుసుకోలేదయ్యా, తెలుసుకోకుండానే తిరిగాను, ఇది తప్పు అని నువ్వు గత వారం నాతో మాట్లాడావు, కాబట్టి నేను ఇప్పుడు అలాంటి పరిశుద్ధత కలిగి నేను నీ సన్నిధికి వచ్చాను ప్రభా. ఇగో నన్ను గమనించు, నన్ను చూడు, నువ్వు చేసిన మేలు ఉపకారములు తలుచుకుంటూ నేను మారడానికి నువ్వు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. యేసుక్రీస్తు ప్రభు నామములో నా రక్షకుడైనటువంటి వాడు, నాతో మాట్లాడుతుండేవాడు, ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తుండేవాడు, ఆయన నామములో నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పణ, నేను తీసుకొచ్చినటువంటి అర్పణ, పాప క్షమాపణ కలిగినటువంటి ఆ గిన్నె తీసుకొచ్చానయ్యా, ఇదిగో ఆరగించు అని ఆయనకి ఇవ్వడమే బలి అర్పణ గావించడమే ఆరాధన. అదే అక్కడ సిద్ధపరచుకోవడం అంటే. మరి మనం కూడా అలాగే ప్రతి విషయంలో పాపమును శాపమును మన మీదికి రాకుండా చూసుకుంటూ ఆయనకి ఆరాధన జరిగిస్తున్నామా, బలి అర్పణ గావిస్తున్నామా, సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపాటు అనేది లేకపోతే దేవుని బిడ్డారా మనం విడవబడతాం. ఇక్కడే 666 ముద్రేస్తారంట. ఇప్పటిలాగా ఎక్కడంటే అక్కడ తిరిగేదానికి ఉండదు అక్కడ ఆ సమయంలో. సరే వాడి తర్వాత సరే ఆ తర్వాత చనిపోయామంటే పాతాళానికి జారిపోతాం. పాతాళంలో ఇంకా ఘోరంగా ఉండదు. ఒకటి అక్కడ తప్పించుకోవాలి, క్రీస్తు విరోధి చేతిలో, వాడి చేతిలో ఉన్నామా అప్పుడు వాడి పెట్టే హింసలకి చచ్చిపోదామని పోయేదానికి పోతే కూడా ఆడ నీళ్ళలో దూకుదాం అనిపోతే నీళ్ళే ఉండమంట. ఉరేసుకుంటాం, ఊరెన్నా వేసుకొని చచ్చిపోదాం అంటే వేసుకొని తాడు వేసుకొని ప్యాన్ వేసుకుంటే పట్టాకి దిగిపోద్ది తాడు, ఊరి రాదు, చచ్చిపోవడానికి కూడా వీలు కాదు. ఇప్పుడంటే చచ్చిపోతే రైతులు పడదామని అంటే రైలు ఆగిపోద్ది ఆ పక్కన. అట్లాంటి స్థితి కలుగుతుందట ఆ క్రీస్తు విరోధి ఉన్న సమయంలో. చచ్చిపోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నా, చావు నీకు దూరంగా వెళ్ళిపోతే నిన్ను విడిచిపెట్టాలి, నీ దగ్గరికి రానే రాదు. ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సిద్ధపాటు లేకపోతే, సిద్ధపడి మధ్యాకాశానికి ఆయన వచ్చి పిలిచినప్పుడు ఎక్కినాము అని ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే, మనం ఇక్కడే ఉండిపోతే ఆ తర్వాత జరిగే సందర్భాలు అవన్నీ కూడా చచ్చిపోవాలన్నా చావు రాదు, మన దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అమ్మో క్రీస్తు విరోధి ఉన్నాడు ఇక్కడ, మరణాన్ని కూడా శాసిస్తాడంట వాడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వాళ్ళు ఇంకా బాధలు పడాలి. దెయ్యాలు అంటాయి కదా, ఆ సమాధుల తోటలో ఉంటే దెయ్యాలన్నీ కలిసి ఒక అతన్ని పట్టి వాడికి బట్టలు లేకుండా చేసి గుండెల మీద రాళ్ళు తీసుకొని కొట్టుకుంటూ ఉంటే బ్లడ్ అంతా కారిపోతుంటుంది, ఒళ్ళంతా చూడడానికి. ఆ ఊర్లోకి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ కలిసి గొంతులతో కట్టేసి వాడిని బట్టలు కేసి కట్టేస్తే చెప్పుకుంటున్నాడంట వాడు. అవి కూడా అంత బలం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి చూసినప్పుడు ఆ దయ్యాలన్నీ కలిసి అంటే అయ్యో ఇంకా సమయం రాలేదయ్యా, మాకు ఇంకా సమయం రాలా, వీడిని తీసుకెళ్ళిపోవడానికి ఇంకా సమయం రాలా, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి అట్టెళ్ళు ప్రభు అట్టెళ్ళు అంటే ప్రభువు గద్దిస్తాడు వాడిని. వాడిని ఇక్కడి నుంచి గద్దిస్తే సరేనయ్యా ఇంక వెళ్ళిపోతాం, ఎందుకు నువ్వు వచ్చావు, ఇంకా మాకు చోట్లేదు ఇక్కడ, సరే ఆ పందుల్లో కన్నా పంపే, పందులన్నా నాశనం చేసిపోతాం ఊరికే పోకుండా అంటే పందుల్లోకి పోయినాయి. పోండి ఇక్కడి నుంచి అంటే పందుల్లోకి వెళ్ళిపోయినాయి అంట ఆ దెయ్యాలన్నీ. ఆ వ్యక్తిలో వచ్చి వెళ్ళిపోతే ఆ పందులు వెళ్ళిపోయి చచ్చిపోయినాయి, అక్కడ పోయి తూకేసి పాత్రలో పడి నీళ్ళలో పడి చచ్చిపోయినాయి అంట. సమయం లేదు, సమయం ఇవ్వడం, అపవాది సమయం ఇవ్వడం అలాగా పోవడానికి. ఉండో అంటాడు అక్కడే, అగో వాళ్ళు ఏం చేయబాకు. ప్రభువులు వారు గద్దిస్తే, మరణాన్ని ప్రభువులు వారు గద్దిస్తే, ఆ దయ్యాన్ని గద్దిస్తే వెళ్ళిపోయాయి. ఇతను మళ్ళా బట్టలు కట్టుకొని చక్కగా ఉన్నాడు. కానీ అపవాదికి అక్కడ ఆ విధానం లేదు. అక్కడ వాడు అలాగే ఉంచుతాడు మనల్ని. వాడి మాట వినకపోతే వాడిని స్తుతించి, వాడిని గణపరిచి, వాడిని మహిమపరచాలి. అలా లేకపోతే ఒప్పుకోడు. ఇక్కడ ఇజ్రా గ్రంథంలో ఒప్పుకున్నారు వాళ్ళందరూ కూడా పాపం చేసామయ్యా అని. అన్యజనుల కుమార్తెలందరినీ మేము చేసుకున్నామయ్యా, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నామయ్యా,
అది కాదు ఇది చెయ్యి అంటే ఇదే చేస్తున్నావయ్యా. ఏదైనా వరంలో అదే జరిగింది దేవుని బిడ్డానా, తినవయ్యా ఏం కాదు కానీ పడ్డా బంగారు పండు బలి ఉండే ఏం కాదులే తిను. ఏం కాకపోతే ఎందుకు పెట్టాడు దేవుడికి తెలీదా? ఊరికే చెప్పుకుంటాడులే, మనకి ఏదో తమాషాకి చెప్పుకుంటాడే తిను అని తినిపించిందేమో పక్కన. ఆయన భార్యగా చెప్పబడుతుంది అవ్వ. కాబట్టి అన్ని జరిగిన స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు జరిగే సంగతులు అన్నీ కూడా ఉంటాయి, అనేకం ఉంటాయి. అందుకే జాగ్రత్త పడమంటున్నాడు, అందుకే పాపాలు ఒప్పుకోమంటున్నాడు, అట్లాంటి పనులు చేయొద్దు అంటున్నాడు. అదొక్కటే కాదు, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి ఎజ్రా ప్రార్థన చేశాడు, అయ్యా వీళ్ళ పాపాలు క్షమించయ్యా. సిద్ధపాటు, ఆ ఒకటి సిద్ధపాటు మనం నేర్చుకుందాం. ఏమిటి? ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడు, అయ్యా క్షమించయ్యా, వీళ్ళ పాపాలన్నీ క్షమించయ్యా, వీళ్ళని పరిశుద్ధపరచయ్యా. మనం కూడా దేవుని విషయంలో ఏ అపవాది యొక్క చెరలో దేవుడిలో ఇరుక్కున్నామో, ఏ వల వేసి మనల్ని లాక్కున్నాడో ఆ వల నుంచి తప్పించుకోకపోవడానికి దేవుణ్ణి పశ్చాత్తాపడదాం. భోజనం తినలేదంట, నీళ్లు తాగలేదంట, ఎట్లాంటి పరిస్థితుల్లో పాపాలు ఒప్పుకున్నాడో చూడండి. మరొకటి ఉంది, ఇంకోటి కూడా చూద్దాం. ఇంకోటి యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం. సిద్ధపాటు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి ఏం తీసుకుంటున్నటువంటి అంశాలు అనేక రకాలుగా మనకి జ్ఞానాన్ని బోధించి ఎలాగా మీరు ఉండాలి అని నేర్పిస్తూ ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటుని మనం కూడా అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఉంటే ఏదో విన్నామని అంటే విన్నామని కాదు. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మ అంగీకరించదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగ అంగీకరిస్తాడో, సమాధాన బలిని ఎలాగ అంగీకరిస్తాడో ఇక్కడ తెలియపరుస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ముందు ఏం చేయాలంటే 25వ వచనంలో 7 దినములు వరుసగా పాప పరిహారాలకు బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలు. 3 రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయి? ఒక మేకపిల్ల, ఒక కోడె, నిర్దోషమైన ఒక పొట్టేలు. ఇవన్నీ కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే వారు సిద్ధపరచవలెను. 7 దినములు 26వ వచనంలో 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు పవిత్రపరచాలి. దేవుని బిడ్డ బలిపీఠాన్ని పవిత్రపరచాలి. ఆనాడు బలిపీఠాలు కట్టి ఉండేవారు. ఈనాడు దేవుడు అంటున్నాడు మంటి బలిపీఠాలు అన్నాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో. మంటి బలిపీఠాలు అంటే మనమే. ఇక్కడ 3 రకాలైనటువంటి
అంశాలు ఉన్నాయి. ఒకటి మేకపిల్ల, రెండు కోడే, మూడవది పొట్టేలు. మనం కూడా మన శరీరాన్ని, మన ఆత్మను, మన మనస్సును శుద్ధీకరించుకోవాలి. 3 విషయాల్లో. ఒకటి మన శరీరాన్ని శుద్ధీకరించుకోవాలి, అర్పించాలి దేవుడికి, బలిపీఠం దగ్గర అర్పించేయాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఆ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను చూడండి, మన శరీరాన్ని అగ్ని బలిపీఠంగా మార్చుకోవాలంట. బలిపీఠంగా మన శరీరాన్ని మార్చుకొని దేవుడికి అర్పించమంటున్నాడు 12వ అధ్యాయంలో 1వ వచనంలో. అదే ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఈ 3 మన శరీరాన్ని మొట్టమొదటి బలిపీఠం, దేవుడికి దీన్ని సమర్పించాలి. ఇది దేవునిది శరీరం. ఎవరిది? ఎవరిది? ఈ శరీరం ఎవరిది? దేవుని మాటే వినాలి. దేవుడు ఏం చెప్పాడో అదే చెయ్యాలి ఈ శరీరం. అంతేగాని రకరకాలైనటువంటి అలవాట్లు, దురలవాట్లు, మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అన్నీ కలిగి మనం జీవించకూడదు. మంచి అలవాట్లుగా మనం తాగివ్వాలి. దేవుడు శరీరాన్ని సమర్పించుకుంటుంటే ఇది దేవుడిది. ఈ దేవుని శరీరాన్ని మనం అర్పణ చేసేటప్పుడు దేనికి ఉపయోగిస్తే ఎలాగా అది దేవుడు ఇష్టపడతాడా? ఆయన ఇష్టపడ్డే. అందుకే ముందుగానే బలిపీఠములన్నీ పరిశుద్ధముగా చేయమన్నాడు. ముందుగానే బలిపీఠం శుద్ధం చేయాలంట. మేకపిల్ల, కోడే, పొట్టేలు, ఈ 3 కూడా పరిశుద్ధముగా ఉంచమంటున్నాడు. మన శరీరము, మన ఆత్మ, మన మనస్సు, మన హృదయం పరిశుద్ధముగా ఉండాలి. 3 కూడా అవి 3గా పరిశుద్ధంగా లేకుండా మనం వెళ్ళి మనం ఆరాధన చేస్తాయి ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోను అంటున్నాడు. ఇక్కడ ఆఖరి వచనంలో 27వ వచనంలో పరిశుద్ధముగా మార్చుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే 27వ వచనంలో ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు బిడ్డలారా ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరంతా ఆరాధన చేసినప్పుడు మళ్ళీ నేను దేవుడికి అర్పించాలి అర్పణ. అయ్యా ఇదిగో నీ బిడ్డలు అర్పణ తీసుకొచ్చాడు, ఆగ్రహించు, బిడ్డలకు కావాల్సినవి సమకూర్చు ప్రభువా అని మళ్ళీ నేను యాజకుడుగా దేవుడికి సమర్పించాలి. మీరు తీసుకొచ్చిన అర్పణలన్నీ, తీసుకొచ్చిన అర్పణ ఎలాంటిదో ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. మన శరీరము, హృదయము, మన ఆత్మ శుద్ధం చేసుకుని వస్తున్నావా లేదా? ఊరికే అర్పించామని అనుకుంటున్నావా? అది చెల్లుబాటు కాదే, అది అంగీకరించబడదే. చాలాసార్లు చెప్పాను. ఒక పాప తుపాకీకి వెళ్తే ఇచ్చాడంట. ఆ పిల్ల కూడా పిచ్చికాయ తినిచ్చింది. అమ్మాయి ఇది చల్లదమ్మా అంటే ఇది భలే జరుగుద్దా, ఇది భలే కాలుస్తుందా, ఇది భలే బుల్లెట్లు వస్తాయా దీంట్లోంచి, ఏమో పెద్దగా ఇది చల్లదంటున్నావు, నువ్వు పప్పులమెట్టి కాయతో అంటున్నావు, ఈ తుపాకీ నిజంగా అనిందంట ఆ పాప. ఆ కోమలో, ఆ లైన్లో, ఆ వరుసలో ఉందా మన ఆరాధన కూడా? ఏమన్నా ఎవరు కూడా అలాగే అంటాడు. మనం కూడా అలాగా ఆరాధన చేయడానికి వచ్చి అలాగా ఆరాధన చేస్తే డుబ్ డుబ్ ఆరాధన. ఆయన కూడా డుబ్ డుబ్గానే ఇస్తాడు ఆ ఆశీర్వాదాలని. జ్ఞాపకం చేసుకున్నాం. భయపడదాం దేవుని మాటకి. హెచ్చరిస్తుంటే మనం లోపడదాం దేవుని మాటకి. దేవుని మనం ఎంత డుబ్ ఆరాధన చేస్తే ఆయన కూడా డుబ్ డుబ్గానే ఇస్తాడు మనకి. దేవుని అర్థం చేసుకోవాలి కదా, సిద్ధపడాలి కదా మనము. ఎక్కడైనా సిద్ధపడాలి కదా. సిద్ధపడకపోతే ఎలాగా? ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యకి వచ్చి నా బిడ్డలు బాగుండాలి అని
ఆయన అనుకుంటూ వచ్చి మన మధ్యకి వచ్చి ఆయన చెప్తూ ఉంటే మారు మనసు అనుభవం మనకి లేకపోతే మనం చేసే ఆరాధన అంతా వ్యర్థమే. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. గొప్పగా ఆరాధన చేస్తారంట, పెద్దగా ఆరాధన చేస్తారంట. నిజంగా ఆత్మీయత పొందుకున్న వాళ్ళు దేవుడు బిడ్డ పెద్దగా చేయండి. ఎందుకు సిగ్గుపడతారు? ఎందుకు? దేవుడు మన ముందున్నాడు, ఆయనకి ఎందుకు మనకి సిగ్గుపడకూడదు. మనం సిద్ధపాటు కలిగితే మనకి దేవుడు గొప్ప స్వరాన్ని ఇస్తాడు, పెద్ద స్వరాన్ని ఇస్తాడు. దేవుడు స్తుతిస్తాం, దేవుడు కనపరుస్తాం. బలంగా ఉంటుంది మన ఆరాధన, బలంగా ఉంటుంది మన ఆరాధన. అందుకే ఇక్కడ ఎస్కేల్ గ్రంథంలో సిద్ధపాటు చూసారా, 3 రకాలైనటువంటివి మనం సిద్ధం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఒక దాన్ని చెప్పొచ్చు కదా, దేవుడు ఒకటే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? 3 రకాలైనటువంటి అంశాలు, మేకపిల్ల, కోడిదూడ, పొట్టేలు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఇవన్నీ అర్పించి శుద్ధం చేసి బలిపీఠాన్ని అప్పుడు మళ్ళా సమాధాన బలి అర్పిస్తాడు. అది సమాధాన బలి, అది అంగీకరించబడుతుందట. ఆ ఆరాధన, ఆ అర్పణ. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాల్లో దాచుకుందాం దేవుని మాటలన్నీ, దేవుని మాటలన్నీ దాచుకుందాం. కూర్చొని ఎక్కడ దగ్గర కూర్చొని దాచుకుందాం దేవుని మాట. ఎవరికంటే వాళ్ళకి దొరకవు ఇలాంటివి. మన అదృష్టం, మన ధన్యత, ధన్యులో మనం ఎంతో. అందుకే నాకు కానివ్వండి, మీకు కానివ్వండి, ఇలాగ దేవుడు మనతో మాట్లాడి మనల్ని శుద్ధీకరిస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. దేవుని పెట్టాలి. ఇంకొకటి చూద్దాం, ఇంకొక సిద్ధపాటు కూడా చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. ఇరవై 25వ వచనం నుంచి 27వ వచనం, 25, 26, 27 వచనాలు మనం చదువుతున్నాం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత చూడండి, ఇల్లు కట్టుకునే సంగతి తర్వాత ముందు మనం ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు ఇక్కడ ఆత్మదేవుడు. ఏంటంట? న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. మనం న్యాయం జరిగిస్తూ ఉంటే మేళ్ళు దానంతట అవే వస్తాయి. మనం అడగబడలేదు దేవుడు. న్యాయం ఉండాలి. ప్రతి పనిలో కూడా మనం చేసే పనిలో న్యాయం ఉండాలి. ధర్మం, న్యాయం అంటారు. న్యాయం ఉండాలి కదా. అన్యాయం చేస్తే అట్ట మనం చెప్పాము దేవుడికి, అయ్యా నీతో ఉంటా, నీతో నడుస్తా. యేసు ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకుంటున్నాం. వెంటనే అపవాదిగా అమ్ముకుంటున్నాం ప్రభుని వారిని. ఎందుకంటే లోకంలో పడి జీవిస్తున్నాం, లోకాశల వైపు పరిగెత్తుతున్నాం. లోకంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. దేవుడు ప్రతి బలహీనత మనల్ని లాగి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అమ్మించేస్తాడు. అపవాది అమ్మేస్తున్నాం, మనమే అమ్మేస్తున్నాం ప్రభు వారిని. అయ్యా నువ్వు ఉండు కాసేపు పక్కన, నువ్వు కాసేపు ఉండా, నేను మళ్ళీ వస్తా. వెళ్ళిపోతున్నావా లేదా? అమ్మేస్తున్నావా లేదా అపవాదికి? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనడానికి ప్రయత్నం చేస్తే మనమేమో ఆయన్ని మన అలవాట్ల ద్వారా అమ్మేస్తున్నాం. ఆయన ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి దేవుడు పెట్టారా. అందుకే న్యాయం ఉండాలి, న్యాయం చేయాలి. ఆయన చెప్పిన మాట, ప్రభువుల వారితో మనం చేసుకున్న ఒప్పందం న్యాయంగా జరిగించాలి కదా.
న్యాయం లేకపోతే ఎట్టగా చెప్పండి. ఇప్పుడు ఊరికే మీకు అర్థం కావడానికి మన భాషలో చెప్పుకున్నాం, అంతా మన భాషే మాట్లాడేది, కానీ ఇంకా దగ్గరగా అర్థం కావడానికి. ఇప్పుడు ఇక్కడ నేను ఆటో ఎక్కాను, ఏమెక్కాను చాలా మంది చెప్పడం, ఏమెక్కాను మాట్లాడుకున్నా, మా ఇంటి దగ్గరికి మాట్లాడుకున్నా. అయ్యా పలానా దగ్గరికి పోవాలా, అయ్యా ఎంత, అయ్యా 200 అయ్యా, సరే ఇస్తానయ్యా అని ఎక్కి అక్కడికి పోయిన తర్వాత 100 రూపాయలు ఆయన చేతిలో పెట్టాను. ఆయన ఏమంటాడు, థ్యాంక్ యూ సార్ అంటాడా? ఏమంటాడు ఆయన? అంతేనే మాట్లాడింది, నీకు వినపడలేదేమో, డాక్టర్ చూపించుకో చెవులో అంటే వాడికి మంటంటే మండదా? నువ్వు చెప్పండి. ఏది దొబ్బుకున్నాడా? సరే ఇంకొకటి చెప్తా. కూరగాయలు లేకపోతే మామిడిపళ్ళు అంటా వచ్చిందమ్మా. మామిడిపళ్ళు తీసుకున్నాం 1 డజన్. ఎంతమ్మా డజనా? 100 అయ్యమ్మా డజన్ ఇవ్వాలి. అందరు తీసుకున్న తర్వాత ఆమె చేతులు 50 పెట్టావు. ఏమంటుందా? ఏమంటుందా? పుస్తకాల్లో కూడా ఉండవు అట్లాంటి తిట్లు. సర్రమని వచ్చేస్తాయి, ఫాస్ట్ రైలు వద్దుల అట్లా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనం న్యాయం చేసామా లేకపోతే న్యాయం చేయలేదా? ఇక్కడ ఆటో విషయంలో కానీ, ఇక్కడ మామిడిపళ్ళ విషయంలో కానీ మనం న్యాయం చేసామంటారా చేయలేదంటారా? చెప్పాలి అందరూ. మరి యేసు ప్రభువుతో కూడా మనం న్యాయంగా మాట్లాడుకున్నాం కదా బాప్టిజం తీసుకునేటప్పుడు. ప్రభువా నీతో ఉంటానైనా, నీతోనే ఉంటానైనా, నా పాత రోత జీవితం అంతా చంపేస్తున్నా, చచ్చిపోతున్నా. మీకు మామూలుగా ఇంకొక అర్థం కావడానికి, బాప్టిజం అంటే ఏంటో అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాను, చిన్న మాట. చనిపోతారు, ఇంట్లో బాక్సులో పెడతారు, బాక్సులో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత 2 బల్లలు వేస్తారు. అక్కడ ఆ బల్లలు వేసి ఆ బండ మీద పెడతారు, బల్లల మీద. అప్పుడు ఏం చేస్తారు? మీరు వస్తారిపోయిరా దేనికి పోసారా? శుభ్రం చేయడానికి. చనిపోయినాడు ఆయన, అంతే, నీళ్ళు పోసేశారు అంతే. బాప్టిజం కూడా అంతే. దేవుడు బిడ్డారా, మనం చచ్చిపోతున్నాం అంతే, చచ్చిపోయాం. పాత రోత జీవితం, మన అలవాట్లు ఏమి ఉన్నాయో అన్నీ వదిలేస్తున్నాం అంతే. నీళ్ళలో మునగడం అంటే ఆ పాత అలవాట్లు ఏమున్నాయో, త్రాగుడు, వ్యభిచారం, జోదం, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, ఏమున్నాయో అన్ని ఆ నీళ్ళలో వదిలిపెట్టేస్తే అవి పారే నీళ్లు కాబట్టి నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోతాయి. మనలో ఉండే అన్ని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవా? పోతాయా? వెళ్ళలేదే ఇంకా. అదే కదా ప్రభు వారు మాట్లాడుతున్నారు, వెళ్ళలేదే. నువ్వు న్యాయం చేస్తే నీకు మేలు జరుగుతూ ఉంటుంది కదా, న్యాయం చేయడం లేదంటే మనం ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం, ప్రభుని వారికి మనం న్యాయం చేస్తున్నావా లేదా? ప్రభుని వారికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నామా లేదా? న్యాయం చేయకుండా నేను సిద్ధపాటు అంటే అలాగ దేవుడు పెట్టారా? న్యాయం అనేది ఉండాలిగా. బస్ ఎక్కి టికెట్ తీసుకోకుండా వెళ్ళి అక్కడ దిగేస్తారు చాలా మంది, పక్కనే కదా అని. రైలు ఎక్కుతారు టికెట్లు లేకుండా, మోసం కదా. అవన్నీ అన్యాయమైన పనులు అవన్నీ. అవి ఒక పక్క పెడితే అసలు ప్రభుల వారితోనే మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నామే కాదంటారా? అవునంటారా? నీళ్ళలో మునిగినటువంటి మనము నీళ్ళలో వచ్చేసారు, మనకు ఉండే అలవాట్లన్నీ ప్రభువా ఈ రోజుతో నేను అన్ని వదిలిపెట్టేస్తున్నాను ఆయన అని వదిలేస్తే
వదిలేసి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటుంది కదా, మళ్ళీ మనం అవే పట్టుకొని ఊరాడితే ఎట్టగా మరి మనం న్యాయం చేస్తున్నట్ట లేదా? అంత్యా మాట్లాడతాడు ఇక్కడ. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. మేలు కలుగుతుంది. మన కుటుంబాల్లో మేలు కీడు ఎందుకు వస్తున్నాయంటే న్యాయం చేయడమే మనం దేవుడి బాప్టిజం తీసుకుంటున్నాం, న్యాయం చేయడమే ఆయనకి మనం. అందుకే అనేక రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, పనులు కాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయంటే మనకి న్యాయం లేదు, అన్యాయంగా జీవిస్తున్నామని అర్థం. ఒకసారి మనమే పరీక్ష చేసుకున్నాం. అందుకే ఎజ్రా చేసినట్లుగా మందిరం బయటే పశ్చాత్తాపడదాం. ప్రభువా, నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చలేదయ్యా, ఒప్పుకుంటున్నా, ఇక నుంచి నేను పరిశుద్ధంగా జీవిస్తా, సిద్ధపాటుగా నేను ముందుకెళ్తాను ప్రభువా. నా హృదయం నా మాట వినడం లేదయ్యా, నా శరీరం నా మాట వినడం లే, ఆత్మ మాట వినడం లే. కాబట్టి వాటన్నిటిని తగలబలి చేస్తున్నా. నా శరీరాల కార్యాలు, నా హృదయం ఏది కోరుకుంటున్నదో దాన్ని, ఆత్మ వదిలే వదిలే అంటుంది, తగు వేసుకుంటుంది ఊరికినే, దాన్ని కూడా నా అధీనంలో ఉంచుకుంటారు ప్రభు అని పశ్చాత్తాప హృదయాలతో మందిరం బయటే ఆలోచన చేసుకుని ఎవరైతే లోనికి వచ్చి ఆరాధన చేస్తారో వా ఆరాధన అంతా అంగీకరిస్తారంట దేవుడు. హల్లెలూయా. అవి మాత్రమే అంగీకరిస్తారంటున్నాడు. మనం ఆలోచన చేసుకున్నాం, మరి మన అర్పణ దేవుడికి చెందుతుందా? ఎన్ని దినాల నుంచి చేస్తున్నామే, ఎన్నో సంవత్సరాల నుంచి, మరి అది ఆయన అంగీకరిస్తున్నాడా లేకపోతే వదిపో అని నెట్టాడు బారేస్తున్నాడా? ఏమవుతుంది మన అర్పణ? అక్కడే ఇంకొక మాట 25వ వచనంలో, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి, క్షేమకరమైన దీవెన అట్టి వారి, మనకు వచ్చే దీవెన ఎవరికో తెలుసా? మన బిడ్డలు. ఆ దీవెన వాళ్ళ బిడ్డలు, ఆ దీవెన వాళ్ళ బిడ్డలు. 1000 తరాల వరకు ఉంటుందట ప్రభువు అక్కడ ఆలస్యమైతే. ఆటోమేటిక్గా మన బిడ్డలకు మనం ఆ దీవెనలన్నీ ఇచ్చేస్తూ ఉన్నాం. బిడ్డలు, దేవుడి బిడ్డలు, మనకు వచ్చేటువంటి క్షేమకరమైనటువంటి దీవెన మన బిడ్డలకి చెందుతుంది. వాళ్ళ వల్ల మనకేం ఇబ్బందులు రావు, వాళ్ళు క్షేమంగా ఉంటారు, తర్వాత వాళ్ళ బిడ్డలు క్షేమంగా ఉంటారు, వాళ్ళ బిడ్డలు క్షేమంగా ఉంటారు. అలాగే దీవెన అలాగే కొనసాగుతూ ఉంటుంది 1000 తరాల వరకు. ఏంటి మన పరిస్థితులు? ఏంటి మనం ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం? ఇంకొక మాట అక్కడే ఉంది, అది కూడా చదువు 26వ వచనంలో, సరి అయిన మాటలతో పెద్దుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొని నట్లుండును. సమాధానం సరిగా ఉండాలండి. ఎక్కడైనా కూడా ఏ విషయంలో అయినా సరే సమాధానాలు, మనం ఎదుటి వాడు వచ్చి అడిగినప్పుడు సమాధానం సరిగా ఉండాలి, కరెక్ట్గా చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదు, కరెక్ట్గా ఉండాలి. దేవుని బిడ్డలు, అవునంటే అవును, కాదంటే కాదు, కరెక్ట్గా ఉండాలి సమాధానం. అలా లేకపోతే ఎలా? అదే అంటున్నాడు, సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వాలంట. అట్లా మాట్లాడుతుంటారంట, ముద్దు పెట్టుకుంటారు, పిల్లలు ముద్దు పెట్టుకుంటారు. ఎందుకని ముద్దు పెట్టుకుంటారు? పిల్లల్ని ఎందుకు ముద్దు పెట్టుకుంటారండి? అసలు పిల్లల్ని మేము ఎప్పుడు చూడలేదండి. ఆ పిల్లలు ఎట్టుంటారో మాకు తెలియదండి. మాకు చెట్టు, శ్యామ, పుట్ట, కుక్క అవన్నీ తెలుసండి. ఎందుకు చిన్న పుట్టోడు ఉంటారు, చిన్న పిల్లకాయలు, వాళ్ళని ఇల్లు ముద్దు పెట్టుకుంటారు. పెట్టుకోరు ఎవరా? ఎందుకు పెట్టుకుంటారు? అందంగా ఉంటాడు, బాగుంటాడు, చూడటానికి చక్కగా ఉంటాడు. కాబట్టి మన మాటల వలన అలాగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటారంట. ముద్దు పెట్టుకోవడం కాదు ఇక్కడ అర్థం. అట్లా ఉంటారంటే అందంగా ఉంటారు అని అర్థం. ముద్దు పెట్టుకునే స్థితి తెచ్చుకుంటారు అని అర్థం. అదే ఆ పిల్లోడు ఆ బొగ్గు పూసుకొని, ఆ బురద పూసుకొని, ఆ ఎంత పూసుకొని వాడు ఆడుతూ ఉన్నాడు అనుకో, అక్కడ ఆ పేడ, ఆ మట్టి, అదంతా బురద, కాలంలో బురద, అదంతా గెలుస్తా అంటున్నాడు అనుకో, వాడు ముందొస్తాడా? కొంచెం ఉన్నావురా అని ముందు పెట్టుకుంటారు వాడిని. అదే చీచి 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 ఎదురా ఇది గలీజ్ చేసుకున్నాం అంతా కూడా. తుబ్బా అని వాడిని తీసుకెళ్ళి నీళ్ళు పోసి కడిగి శుభ్రం చేసి బట్టలు వేసి తుడిచి వాడి బాగా మంచి బట్టలు వేస్తాం. అప్పుడు వాడు ముద్దొస్తారు. దేవుడికి కూడా మనం కూడా ముద్దు రావాలంట. ముద్దొస్తున్నాం ఆయన కూడా మన మాటల వలన ఆయనకి ముద్దు కలుగుతుందా? మనం మాట్లాడుతున్నామే, దేవుడికి చెప్తున్నామే, ఆరాధన చేస్తున్నామే, మాటలు, ఆ మాటల వలన
దేవుడు కూడా అలాగే ముద్రించేటట్లుగా మనల్ని చూస్తున్నాడా? ఎలా చూస్తున్నాడా? మురిగుడ్డలతో ఉన్నట్టు చూస్తున్నాడా? లేకపోతే ముద్రించేటట్టుగా ఉన్నామా మనం ఆ మాటల వల్ల? 27వ వచనంలో, బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొను. నీకు ఇల్లు కావాలంటే తర్వాత ఇల్లు కట్టుకోవడం అంటే పరలోక రాజ్యంలో స్థానం, అది తర్వాత వస్తుంది. ముందు పొలంలో పనిచేయడు. అంటే పొలము అంటే భోజనానికి సంబంధించిన విషయం. పొలం అంటే అదే కదా, భోజనాన్ని విషయంలో, వ్యాపారంలో కానీ దేంట్లో అయినా సరే ఏమంటున్నాడు? చక్క పెట్టుకో, ముందు న్యాయం చేయి, ఆ పనిలో నువ్వు న్యాయంగా జీవించు. రెండవదిగా 27వ వచనంలో, తర్వాత దాన్ని సిద్ధపరచము, బయట నీవు నీ పని చక్క పెట్టుకొనము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచు. నీ పని అంతా కూడా సిద్ధపరచుకో, బయట లోకంలో సిద్ధపరచుకో. సిద్ధము లోకంలో ఎలా ఉన్నావు చూసుకో ఒకసారి. ఇంట్లోనే కాదు, తర్వాత ఇంటి సంగతి చూద్దాం. ఇంట్లో ఎలా ఉండే సంగతి తర్వాత చూద్దాం. ముందు బయట ఎలా ఉంటుంది, ఎలాంటి పేరు వస్తుంది మరి, అది చక్కబెట్టుకోవాలంటే జాగ్రత్త చేసుకోమంటున్నాను. సిద్ధపాటు 3 అంశాలు మనం చూసాం. మొదటి అంశం ఏంది? మొట్టమొదట హెచ్చరా గ్రంథంలో ఏం చేసాం? ఏమా మొదట బయటే అన్ని బయటే ముందు అన్ని చక్కబెట్టుకోవాలి. రాకముందే ఆ తర్వాత ఏం చేసాం? హృదయము, మనస్సు, ఆత్మ అన్ని క్షేమం ఉన్నాయో లేవో చూసుకోమంటాడు. ఆ తర్వాత బయట మనం ఎలా ఉన్నామో చూసుకోమంటాడు. ఇన్ని విషయాలు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. దేవుడు కూడా ఆత్మదేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అర్పణ గురించి చెప్తున్నాడు, మనం ఎలాగ జీవించాలో చెప్తున్నాడు. వాడు పాపం చేస్తున్నావా, వదిలిపెట్టేసాయి. ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకో, వదిలిపెట్టేసావు. నువ్వు ప్రభువుతో న్యాయంగా జరిగించు, న్యాయమైన మాటలు మాట్లాడు, న్యాయం చేయి. దేవునికి ముద్దొచ్చే విధంగా నీ జీవిత విధానాన్ని మార్చుకో. ఆ తర్వాత మరణం మనల్ని తగ్గాలన్నా కూడా భయపడుతుంది. ఇక్కడ ఈ భూమి మీద ఒకవేళ క్రీస్తు కాకుండా, క్రీస్తు తీసుకొని వెళ్ళిపోకుండా మనం ఇక్కడే ఆగిపోయింటే, ఆ తర్వాత అపవాది కాలంలో మనం ఎంత ప్రయత్నం చేసినా మరణం మనకి సంభవించదని కూడా మనం విన్నాం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత చచ్చిపోవాలనిపిస్తున్నా, విషయం ఎక్కినా కూడా నీకు బలంగా ఉంటామంటాడు. ఎందుకంటే వాడు చావనీడు, బాధలు పడు అంటాడు. వాడు నీ చెప్పింది చెయ్యి అంటాడు. కాబట్టి ఆ ఘోరమైన పరిస్థితి మనకి ఎందుకండి. అందుకనే బిగ్గరగా అరుస్తున్నారు యోహాను చూసినప్పుడు, నువ్వు మహిమ కలిగి ఉన్నామయ్యా, ప్రభావాలన్నీ నీకేనయ్యా, భూమి మీద సిద్ధపాటు కలిగి ఉంటామయ్యా, మేము సిద్ధపరచుకుంటామయ్యా. సిద్ధపాటు కలుగుతున్నారు. ఆయన భార్య జ్యేష్ఠ సంఘం అది కనపడతా ఉంది, సిద్ధపాటు కలిగింది. ఆ సిద్ధపాటునే మనం లేఖనాల్లో చూసాం. ఆయన భార్య జ్యేష్ఠ సంఘం సిద్ధపాటు కలిగి ఉంటాము. ఆ సంఘంలో మనం ఉన్నాం, మనం కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆ ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఇంకో మాట కూడా ఉంది, దాన్ని కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములు అయిన సన్నపు నార బట్టలు ఆమె గీయబడెను. అవి పరిశుద్ధుల జ్యేష్ఠ సంఘం ఆయన భార్య ఎలా ఉందంటే నీతి క్రియలు, నీతి పరిశుద్ధుల నీతి క్రియలు. బట్టలు సన్నపు నార బట్టలు అంటారు, దగ్గరగా మెరిసిపోతున్నాయి. పెళ్లికి ఏం గుడ్డలు వేస్తారు మామూలుగా పెళ్లి కూతురికి మన క్రైస్తవులు? తెల్ల బట్టలు గోవుల్లాగా వేసుకొని, లేకపోతే కొంతమంది చీర కట్టుకుంటారు, కొంతమంది గోవులు వేసుకుంటారు, పైన ఒకటి పెడతారు, కింద ఎలాడుతూ ఉంటారు.
ఇవన్నీ ఉంటాయి, ధరించుకునే పెళ్లి కూతురికి అన్నీ ఉంటాయి, ఇక్కడ రాయబడినట్టుగా ఉంటాయి. కానీ జీవితంలో ఉండవు అవన్నీ కూడా. అందుకే ప్రమాణాలు చేస్తారు. ఈ భార్యతో భర్తతో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో, ఇద్దరు ఒకరికొకరు కలిసి ఏ విధంగా ఉండాలో, ఒకరికొకరు ఎలా ఉండాలో వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత దేవుడు దగ్గర నుంచి వాక్ వస్తుంది వాళ్ళకి, ఆ జంటకి దేవుడి విషయంలో ఎలా జీవించాలి ఇద్దరు కలిసి ఆయన యాజకులు, దైవజనులు వాళ్ళకి నేర్పిస్తారు. దేవుడు నేర్పించినటువంటి ఆ మాటలన్నిటిని బట్టి ఆ ఇద్దరు భార్య భర్త ఇద్దరు కావలసిన వారిద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. అయితే మేము ఇలాగే జీవిస్తామని, నేను విడిచిపెట్టనయ్యా ఆయన్ని, బాధలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సంతోషంలో, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను విడిచిపెట్టను అని ఆయన ప్రమాణం చేస్తాడు. భార్య కూడా, అమ్మాయి కూడా ప్రమాణం చేస్తుంది. నేను దేంట్లో కూడా, ఏ విషయంలో కూడా, బాధల్లోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను, సంతోషంలోను, ప్రతి విషయంలో కూడా నేను ఆయన్ని విడిచిపెట్టను, ఆయనే నాతో ఉంటాడు, ఆయనే నాకు భర్త అని ఆమె ప్రమాణం చేస్తుంది. ఒకరు ఒక్కొక్కరు ప్రమాణాలు చేసుకుంటారు. ప్రభుని వారితో కూడా మనం ప్రమాణం చేసాం బాప్టిజం సమయంలో. మరి ఆ ప్రమాణాన్ని మనం నెరవేరుస్తున్నామా, నెరవేర్చడం లేదా? సరే ఆలోచన చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి నీతి క్రియలు ఉన్నాయే, అవి ఖచ్చితంగా చేయాలి. మన క్రియలను బట్టే మనకు అన్నీ కూడా ఉంటాయంట. విశ్వాసం ఉండాలి. విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. మనకి ఎంత విశ్వాసం ఉన్నా మన క్రియలు కూడా వాటికి జత చేయకపోతే అది మృతము, అంటే చచ్చిపోయినట్టే లెక్క. ఆ విశ్వాసానికి కూడా విలువ లేదని, ప్రభు నమ్మే దానికి విలువ లేదు అని అర్థం. దానికి క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. మనం ఎంతవరకు ఆ మాటని